అంటే మనల్ని ఎప్పుడు తోసివేస్తారండి? ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మన పిల్లలు కానీ లేకపోతే మనం కానీ తప్పు చేస్తే తోసివేస్తాం, నిన్ను బయటికి పంపించేస్తున్నారు. ఎప్పుడైనా పాపం పనులు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా తప్పు పని చేసినప్పుడు, ఏదైనా మనకి నచ్చని పని చేసినప్పుడు. ఇప్పుడు దావీదు ఇక్కడ ఏ సందర్భంలో అన్నాడంటే, ఆయన అంటే రాజ్యంలో సంచరిస్తున్నప్పుడు ఆయన మేడ మీద ఉండి ఏదో పాపం కార్యం చూసి ఆయన అది అలా చూసిన వెంటనే దేవునికి అంటే దేవుని దృష్టిలో ఆయనకి ఏమనిపించిందంటే చాలా బాధ అనిపించింది. నేను పాపం చేశాను కదా, ఇప్పుడు నేను దేవుని మీద మొరపెడితే నా మాట వింటాడా, అసలు నా ప్రార్థన ఆలకిస్తాడని భయం వేసింది. పశ్చాత్తాపం కలిగింది. వెంటనే వచ్చేసి ఆయన సన్నిధిలో ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు. ఏమనంటే, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నన్ను త్రోసివేస్తే నిన్ను నేను చేరుకోలేనయ్యా, నీవిచ్చే అంటే దీవెనను నేను పొందుకోలేనయ్యా, నీవిచ్చే ఆశీర్వాదం నేను పొందుకోలేనయ్యా అని ఆయన దేవుని చెంత మొరపెట్టుకుంటున్నాడు. మనం కూడా మనం తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏదైతే తప్పు చేసినామో, మనం ఏదైతే పాపం చేస్తున్నామో, ఏమైతే మనం పాప క్రియలకు బానిసై ఉన్నామో, ఇదే కాదండి, మనం తినడం కానీ, తాగడం కానీ, చూడడం కానీ, అది కూడా పాపమేనండి. చెడు దృష్టితో చూడడం కూడా పాపమే. కాబట్టి అటువంటి పాపంలో దేవుని అందరూ ఒప్పుకొని ఆయన సన్నిధిలో నుండి త్రోసివేయకు అని ప్రతిలాంటి ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట ఏమంటుందంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అవును, మనం పాపం చేస్తున్న పరిశుద్ధాత్మను మనతో ఉంటాడు. ఏ పాపం చేసినా మన దగ్గర పరిశుద్ధాత్మ అనేదే ఉండదు. అంటే మనకి తెలుస్తుంది, అంటే సిక్స్త్ సెన్స్ అనేది అప్పుడు పనిచేస్తుందంట. అరే నేను ఈ తప్పు చేస్తున్నాగా అందుకే దేవుడు మాట్లాడట్లేదు, అరే ఈ తప్పు చేస్తున్నా కాబట్టి నాకు అందుకే ఈ దీవెన రావట్లేదు అనుకుంటాం. మన మనసులో అది ఉంటుంది. కానీ పైకి దేవుడితో అంటే ఇతరులతో ఏమంటామంటే, అయ్యా నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా కానీ నాకు మాత్రం దేవుడు ఏమి ఇవ్వట్లేదు. ఎంతగా ప్రార్థన చేస్తున్నాం మనం నిజంగా చెప్తే? దేవుడిచ్చే అంతగా మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడిచ్చే అంతగా మనం పరిశుద్ధంగా ఉంటున్నాం, దేవుడిచ్చే అంతగా మన ప్రవర్తన ఉంటుందా? నోరు తెలిస్తే బూతులు వస్తాయి. ఇప్పుడు అదంతా ఎందుకు? మన పిల్లలే తప్పు చేస్తే వాడినే కూర్చు మాట అంటాం, అవునా కదా? అంత కోపంలో అంటాం మనం కావాలని అనం, తర్వాత అని బాధపడుతున్నాం. ఆ బాధపడిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి మన జీవితంలో. అవి కూడా మానేయాలి. అవి మానేసి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉంటే ఆయన ఇచ్చే దీవెనలు కానీ మనం అడుగుతాం కదా, నాకు ఈ అక్కర ఉందయ్యా, నాకు ఈ అప్పు ఉందయ్యా, నాకు ఈ అనారోగ్యం ఉందయ్యా, నాకు చదువు రావట్లేదయ్యా, నేను అసలు పాస్ అవ్వట్లేదయ్యా అంటాం కదా. అసలు మనం పాస్ అవ్వాలంటే మనం పాస్ అయ్యే విధంగా పరిశుద్ధంగా ఉంటున్నాం. అసలు అలా పరిశుద్ధంగా ఉండి ఆయన ఇచ్చే దీవెనలు పొందుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడంటే, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును. మనకు సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆనందం ఎప్పుడు వస్తుంది? అన్ని సకలం మంచిగా ఉంటేనే ఆనందంగా ఉండేది. మన సుఖంగా ఎప్పుడు ఉండగలుగుతాం? ఎప్పుడు ఉంటామంటే మనం అన్నీ తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ముఖ్యంగా డబ్బులు, అంతే కదా. ఇంట్లో డబ్బులు ఉంటే మనకి ఏ సమస్య ఉండదండి. అయ్యా అంటే ఒంటి నిండా ఆరోగ్యం, ఇంట్లో పొదువు లేకుండా డబ్బు ఉంటే మనకి ఎటువంటి బాధ ఉండదు, మామ నిండా సంతోషం ఉంటుంది. ఎవరు పలకరించిన అన్న ఎలా ఉన్నాయంటే సూపర్ ఉన్నాను, అసలు మామూలుగా లేదు. ఎందుకంటే ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి. అంటే ఏది వచ్చినా కూడా మనం ఏంటి, డబ్బుతో మనం సాధించగలం. ఇక ఒంటి నిండా ఆరోగ్యం ఉంది. ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే ఇంకా లేనిదేముంది చెప్పండి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటే ఏదైనా, ఆరోగ్యం ఉంటే డబ్బు కూడా దాని అంతా అదే వస్తుంది. కాబట్టి ముందు మనం ప్రార్థన చేయాలని ఏం చేయాలంటే, డబ్బులు కావాలని ప్రార్థన చేయాలి. యేసయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇయ్యయ్యా, యేసయ్యా నాకు ఎటువంటి వ్యాధి లేకుండా నన్ను చూడేయాలని ప్రార్థన చేయాలి. అప్పుడు కానీ మనకు అన్నీ వస్తాయి. ఆరోగ్యం ఉంటే ప్రతి పని చేయగలం, ఆరోగ్యం ఉంటే ప్రతిదీ మనం సాధించగలం. దేవుడు అదే అంటున్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించును. అంటే మనకి ఆనందం కావాలంటే నీ నుండి వచ్చే రక్షణ నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు మన దావీదు. ఇంకా నెక్స్ట్, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచును. నెమ్మది గల మనస్సు అంటే
ఎటువంటి బాధ ఉండదు. రేపు ఆ అప్పు అంటే ఆ వడ్డీ కట్టాలి, ఈ వడ్డీ కట్టాలి, రేపు వాడు వస్తాడు వాడికి నేనేం కట్టాలి అనే అనే మనసు లేకుండా నిదానమైన మనసు కలిగి ఉంటే ఏమంటున్నారు, కలగజేసి నన్ను దృఢపరచు అంటే మనం గట్టిగా ఉంటామని దావీదు అంటున్నాడు. నెమ్మది గల మనసు ఉంటే నేను నీ సన్నిధిలో దృఢంగా ఉండగలనయ్యా, నీకు ప్రార్థన చేయగలను, నీ సన్నిధిలో ఉండి నేను మొరపెట్టగలను అని దావీదు మనకు అంటే దావీదు దేవునితో వినవించుకుంటున్నాడు. ఇంకా లాస్ట్ వచనం ఏంటంటే, అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించును. ఇవన్నీ మంచిగా ఉంటే ఇంకొకరికి మంచి సలహాలు ఇవ్వాలి. లేకపోతే ఏమంటారు, ఇవన్నీ మన ఇంట్లో పెట్టుకొని అయ్యా నువ్వు చర్చికి రాయా, అయ్యా దేవుని నమ్ముకోయంటే అయ్యా నీ బతికే బాగాలేదు కదా, నీ అట్లా రావాలి. అవునా కదా? నువ్వే ఇప్పుడు నాకు జ్వరం ఉంది, ఫుల్ జ్వరం ఉంది, వణుకుతూ అయ్యా నువ్వు చర్చికి రాయి అంటే ముందు నువ్వు హాస్పిటల్ పోయా. అవునా కదా? అది దేవుడు దావీదు అంటున్నారు కదా, అతిక్రమములు చేయవారికి నీ త్రోవలను బోధించుదును అంటే నీ సన్నిధిలో నుండి నన్ను తీసివేయద్దు, పరిశుద్ధాత్మను నాకు ఇవ్వు, రక్షణానందం ఇవ్వు, సమ్మతి గల మనస్సును నాకు ఇవ్వు. ఇవన్నీ ఉంటే అతిక్రమంలో అంటే దారి తప్పి పాపములు పడిపోయిన వారిని నీ సన్నిధికి నేను నడిపించగలను దేవుడు మాట్లాడుతున్నారని. ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చులాగున అలాగ ప్రవర్తించులాగున మనల్ని అందరినీ మన ప్రవర్తనని మనం మార్చుకొని దేవుని సన్నిధిలో సాగిపోయినట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్ని వాక్యము అర్థమైన వారికి, అర్థం చేసుకునే వారికి ధన్యవాదాలు. ఈ చిన్ని వాక్యం దేవుడికి దీవించును గాక.